తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కావడంతో ప్రజా సంక్షేమ పథకాలు విచ్ఛిన్నమయ్యాయని పెద్దపల్లి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ అన్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం గోదావరిఖని, ఎల్బీ నగర్, తిలక్ నగర్, స్వతంత్ర చౌక్ సెంటర్లలో ఏర్పాటు చేసిన కార్టర్ మీటింగ్లకు ఆయన హాజరై మాట్లాడారు. గత కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు ఏనాడు కూడా తెలంగాణ ప్రాంతంపై మక్కువ చూపలేదని అన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం ఏర్పడ్డాక దేశంలో ఏ రాష్ట్రంలో లేని సంక్షేమ పథకాలు ప్రణాళికాబద్ధంగా అమలయ్యాయి. కానీ గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కల్లబొల్లి హామీలతో అమాయక ప్రజలను మభ్యపెట్టి గద్దెనెక్కింది. ప్రతి ఆడపడుచుకు 2,500 రూపాయలు, పెన్షన్దారులకు 4,000, పెన్షన్దారులకు 4,500 రూపాయలకే గ్యాస్ కనెక్షన్, పంట సాగుబడికి 15,000, ప్రతి ఆడపడుచు పెళ్లికి 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తామని నమ్మబలికి ఈనాటికి కూడా ఒక్క హామీని అమలు చేయక ప్రజలను మోసం చేసిందని ఆయన అన్నారు. కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలను అమలు చేసే విధంగా చేయాలంటే రాబోవు పార్లమెంట్ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి కేసీఆర్ కు బలం చేకూర్చాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ ఎన్నికలు ఆగర్భ శ్రీమంతునికి, భూగర్భ కార్మికునికి మధ్య జరుగుతున్న ఎన్నికలని ఆయన అభివర్ణించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎక్కడో హైదరాబాద్ లో ఉండే అతను ఇక్కడ ఎన్నికల్లో పోటీ చేసి తిరిగి వెళ్లే వ్యక్తి అని ఆయన అన్నారు. స్థానికునిగా, సింగరేణి కార్మికునిగా, కార్మిక సమస్యలు తెలిసిన వ్యక్తిగా ఎన్నికల అవకాశం కల్పిస్తే ప్రజలకు అండగా నిలుస్తానని ఆయన అన్నారు. వెంకటస్వామి కుటుంబం అధికారం కోసమే తప్ప ప్రజా సంక్షేమంపై చిత్తశుద్ధి ఉండదని ఆయన అన్నారు. కాకా కుటుంబంలో చెన్నూరు ఎమ్మెల్యేగా, బెల్లంపల్లి ఎమ్మెల్యేగా సాగుతున్నారని, అధికార వ్యామోహంతో పెద్దపల్లి ఎంపీగా, కాంగ్రెస్ అభ్యర్థిగా వంశీకృష్ణ బరిలో ఉన్నారని ఆయన అన్నారు. కేసీఆర్ 10 సంవత్సరాల పాలనలో సంక్షేమ పథకాలతో రాష్ట్రం వర్ధిల్లిందని ఆయన అన్నారు. అమలు కాని 6 గ్యారంటీ హామీలతో ప్రజలను నమ్మించి కాంగ్రెస్ గద్దెనెక్కిందని ఆయన చెప్పారు. ఈ ప్రాంతం బిడ్డగా మీ ఆశీర్వాదంతో ఉన్నత స్థాయికి ఎదిగానని అన్నారు. ప్రజా సంక్షేమం సజావుగా ఉండాలన్నా ప్రశ్నించే నాయకత్వానికి అండగా నిలబడాలని ఆయన కోరారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించినప్పుడే మన హక్కులు సాధ్యమవుతాయని చెప్పారు. కాంగ్రెస్ చేసిన ద్రోహానికి బీఆర్ఎస్ మద్దతుగా నిలిచి ఓటు ద్వారా బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ మోసపూరిత పాలనతో ప్రజలు విసిగి చెందారని, కాంగ్రెస్ పై తీవ్రమైన వ్యతిరేకత వచ్చిందని ఆయన అన్నారు. ఈ మట్టిపై పుట్టిన బిడ్డగా, సింగరేణి కార్మిక సమస్య తెలిసిన వ్యక్తిగా మీకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని చెప్పారు. కార్మికులు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. రాబోయే కాలంలో సింగరేణి సంస్థకు అతిపెద్ద ప్రమాదం పొంచి ఉన్నదని, సింగరేణిని అమ్మడానికి కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తుందని అన్నారు. బీజేపీకి, కాంగ్రెస్ కు ఓటు వేస్తే రాష్ట్రానికి నష్టం తప్పదని హెచ్చరించారు. ముందుగా పెద్దపల్లి ఎంపీ బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ కు కాలనీ వాసులు ఘన స్వాగతం పలికారు. ఈ ప్రాంతానికి చెందిన వ్యక్తిగా, సింగరేణి కార్మికునిగా, మృదు స్వభావి అయినటువంటి కొప్పుల ఈశ్వర్ ను పెద్దపల్లి ఎంపీగా గెలిపించుకుందామని జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు కోరుగంటి చంద్ర అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అరాచక పాలన విజృంభిస్తుందని, ప్రభుత్వానికి చరమగీతం పాడాలంటే రాబో పార్లమెంట్ ఎన్నికల్లో కేసీఆర్ ను ఆశీర్వదించి పెద్దపల్లి పార్లమెంటు బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ మట్టిలో పుట్టిన వ్యక్తికి కార్మిక సమస్యలు తెలుస్తాయని, అలాంటి వ్యక్తియే కొప్పుల ఈశ్వర్ అని కొనియాడారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు కావాలంటే కేసీఆర్ కు మద్దతుగా నిలిచి కారు గుర్తుకు ఓటు వేయాలని పిలుపునిచ్చారు. ఎవరు కూడా ఎంపీలుగా ఎన్నికైనటువంటి వాళ్ళు లేరు. మరి ముఖ్యంగా సింగరేణి కార్మికుడిగా పనిచేసినటువంటి అనుభవం ఉన్నటువంటి, ఈ ప్రాంతం యొక్క విషయాలు తెలిసినటువంటి వ్యక్తి కూడా ఎవరు కూడా ఎన్నిక కాలేదు. ఒకవేళ ఇది మొదటిసారి నాకు అవకాశం ఇవ్వడం, మీరందరూ ఆశీర్వదిస్తే, మీరందరూ మద్దతు చేస్తే, రేపు కారు గుర్తుకు ఓటేసి నన్ను మరి ఎంపీగా గెలిపిస్తే తప్పకుండా మీ అందరికీ ఎల్లవేళలా ఒక సేవకునిగా పనిచేస్తాను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. నేను ఉండడం కరీంనగర్లో ఉన్నప్పటికీ కూడా పుట్టింది, పెరిగింది, చదువుకున్నది, ఉద్యోగం చేసింది మా నాన్న కావచ్చు, మా అన్నదమ్ములు కావచ్చు, మా కుటుంబమే సింగరేణి కుటుంబం. ఈ గ్రామం యొక్క రూపురేఖలు తెలిసినటువంటి వాడిని. అంటే ఇప్పుడు నాకు 65 సంవత్సరాలు. దాదాపుగా ఇక్కడ జరిగిన ప్రతి సంఘటనతో, ప్రతి ప్రాంతంతో నాకు సంబంధం ఉన్నటువంటి వారిని. అనేక మంది పెద్ద మనుషులు ఇక్కడ ఎవరు ఏం చేసిండ్రో, ఏ సమయంలో ఏం జరిగిందో, ఎన్ని ఉద్యమాలు జరిగినాయో, ఎన్ని సంఘటనలు జరిగినాయో అన్ని కూడా మరి తెలిసినటువంటి వారిని. కాబట్టి రేపు మంచికైనా
చెడ్డకైనా ఎక్కడి నుంచో వచ్చేటువంటి వ్యక్తులను గెలిపిస్తే మనకేం ప్రయోజనం ఉండదు. ఎంపీలు అంటే వస్తారు, గెలుస్తారు, ఎక్కడికో హైదరాబాద్కి వెళ్ళిపోతారు, మళ్ళీ ఎన్నికల దాకా ఎవరు కనబడరు. కానీ మీ కొప్పుల ఈశ్వరన్న గెలిస్తే మీకు అండదండలు ఉంటాయి, మీకు ఎప్పటికి అందుబాటులో ఉంటాము. మీరు ఏదన్నా ఆపదలో ఉంటే మీకు ఆ సహకారం అందించేటువంటి వ్యక్తిగా బీఆర్ఎస్ పార్టీ మాత్రమే, ప్రజల కోసం నిలబడి కొట్లాడేటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ మాత్రమే. పోయినసారి జరిగినటువంటి ఎన్నికలలో ఏదో ఆశపడ్డాం, పెడతా అంటే ఆశపడతాం, ఇలా ఇస్తా అంటే సంతోషపడతాం, ఇస్తా అని పెడతా అని ఇలా మోసానికి దగానికి దగ చేస్తున్నటువంటి వీళ్లను తిప్పికొట్టేటువంటి విధంగా మనం ఇలా సిద్ధం కావాల్సినటువంటి సందర్భం ఈ సందర్భం. కాబట్టి ఈరోజు కార్నర్ మీటింగ్ లో కొప్పలేశ్వరన్న ప్రత్యేకంగా 1 నిమిషంలో వస్తా ఉన్నాడు, దయచేసి అందరు కూడా ఉండాలి. అదే విధంగా ఈరోజు జరుగుతున్నటువంటి ఈ యొక్క రామగుండం కార్పొరేషన్ లో అభివృద్ధి పదంలో తీసుకుపోవడం కోసం మేము 100 కోట్ల రూపాయలను కేటీఆర్ అన్న ఇక్కడ మన స్టేడియం గ్రౌండ్ లో అభివృద్ధి పనులను ప్రారంభం చేస్తే ఆ 100 కోట్లు మేమే తెచ్చినామని చెప్పుకుంటారు. లక్ష్మీనగర్ లో అభివృద్ధి పనులకు రోడ్లు వేస్తే మేమే తెచ్చినామని అనుకుంటారు. సరే, మీరు ఇలా మీకు ఒక అవకాశం ఇచ్చిండ్రు, ప్రజల మన్ననలు పొందేటువంటి విధంగా, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చేటువంటి విధంగా మీరు ఇలా కట్టుబడి ఉండాలి. కట్టుబడి ఉండాలంటే మనం అందరం కూడా మళ్ళీ ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా అయితే ఒక్కతాటిపైన ఉన్నామో ఈ సందర్భంలో కూడా మళ్ళీ మనం అందరం కూడా ఒక్కతాటిపైన ఉండాల్సినటువంటి సందర్భం. కాబట్టి దయచేసి అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు అందరూ కూడా రేపు 13వ తారీఖు మీ గల్లీలో, మీ వాడలో అందరూ కూడా చర్చ పెట్టుకోండి. వాళ్ళు ఇచ్చినటువంటి హామీలను నెరవేరాలంటే ఇలా ప్రశ్నించేటువంటి గొంతుక కావాలి. వేరువేరుగా జరిగిన కార్యక్రమాల్లో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.